ఓం శ్రీ మాత్రే నమః. ఖగోళంలో గ్రహాల కదలికలు, నక్షత్రాల సంచారం ఆధారంగా 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం సింహరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయి? ఆదాయం పెరుగుతుందా లేక ఖర్చులు అధికమవుతాయా? ఉద్యోగస్తులకి జీతభత్యాలు పెరుగుతాయా? పదోన్నతులు లభిస్తాయా? వ్యాపారస్తులకు లాభాలు వస్తాయా? నష్టాలు తప్పవా? వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులకి చదువు ఎలా సాగుతుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులతో సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయాలతో పాటు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాల గురించి వివరంగా తెలుసుకుందామా? అంతేకాకుండా ఈ సంవత్సరం సింహరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. వాటి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలు పొందగలరో, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరిస్తాను. మీ జీవితంలోని ప్రతి రంగం అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, విద్య, వివాహం మొదలైన వాటిపై ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆదాయం, వ్యయం, అలాగే రాజపూజ్యం, అవమానం ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి ఆదాయం 11, వ్యయం 11, ఆదాయం మరియు వ్యయం సమానంగా 11గా ఉండటం ఆర్థిక సమతుల్యతను సూచిస్తుంది. దీని అర్థం సింహరాశి వారికి వచ్చే ఆదాయం మరియు పోయే ఖర్చు దాదాపు సమానంగా ఉంటాయి. ఖర్చులు పెరిగినా లేదా ఆదాయం తగ్గినా ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ప్రణాళికలో మార్పులు చేసుకోవడం మంచిది. సింహరాశి రాజపూజ్యం 3, అవమానం 6. రాజపూజ్యం 3గా ఉండటం వలన సామాజికంగా గుర్తింపు మరియు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అవమానం 6గా ఉండటం వలన కొన్ని అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల దగ్గర మీ మాట చెల్లుబాటు కాదు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా మనసును అదుపులో ఉంచుకొని ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఈ రాజపూజ్యము మరియు అవమానం గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మారుతూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో ఈ రాజపూజ్యం, అవమానం ఫలితాలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా మారుతుంటాయి. సింహరాశి వారి యొక్క గ్రహాల పరిస్థితిని బట్టి ఈ ఫలితాల్లో కొన్ని మార్పులు రావచ్చు. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అనేక మార్గాల ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలో లేదా వ్యాపారంలో పెరుగుదల మరియు లాభాలు ఊహించవచ్చు. మీరు కొత్త ఆదాయ వనరులను కూడా కనుగొనవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అదనంగా మీరు ఊహించని విధంగా ధనలాభం పొందే అవకాశం ఉంది. ఇది పెట్టుబడులు, లాటరీలు లేదా ఇతర ఆకస్మిక వనరుల నుండి రావచ్చు. మీరు ఆర్థిక స్థిరత్వాన్ని అనుభవించవచ్చు మరియు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు. ఈ సంవత్సరంలో మీరు మానసికంగా మరియు ప్రశాంతంగా బలంగా ఉంటారు. ఇది మీ సంబంధాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ తోబుట్టులతో మంచి సంబంధాన్ని ఆనందిస్తారు మరియు మీ కుటుంబ సభ్యులతో మీ బంధం బలపడుతుంది. మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీకు మానసిక ఉపశమనాన్ని అందిస్తుంది. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. ఇది మీకు ఆనందం మరియు సంతృప్తిని కలిగిస్తుంది. మీ ప్రశాంతమైన స్వభావం మరియు మానసిక బలం మీ చుట్టూ ఉన్నవారితో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ వృత్తి జీవితంలో మీరు గుర్తింపు పొందే అవకాశం ఉంది. మీ కృషి మరియు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. మీరు పనిచేసే రంగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇది వృత్తిపరమైన అభివృద్ధికి దారితీస్తుంది. ఆరోగ్యం పరంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మరింత శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు. ఇది మీ జీవితంలోని కొన్ని రంగాలలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు మరియు వారి విద్యా లక్ష్యాలను సాధిస్తారు. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో
సింహరాశి వారికి గురు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి జాతకులకు గురుగ్రహం పంచమ అష్టమ స్థానాల అధిపతిగా ఉండి ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు జీవితంలో పలు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా వృద్ధి ఉంటుంది, ధనలాభం చేకూరుతుంది. ముఖ్యంగా అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. వారి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. సంతాన పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. సంతాన పురోగతి సాధిస్తుంది. సత్సంతానం కలుగుతుంది. సంతానం ద్వారా ఆనందం లభిస్తుంది. విద్యార్థులకు ఇది అనుకూల సమయం. విద్యా విషయాలలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యకు అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా రహస్య ధనం అందే అవకాశం ఉంది. ఊహించని ధనలాభం చేకూరుతుంది. తోబుట్టువులకు కూడా మీ సమయం అనుకూలంగా ఉంటుంది. వారితో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మొత్తం మీద సింహరాశి జాతకులకు ఈ గురుగ్రహ సంచారం అన్ని రంగాలలో శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మతపరమైన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవ బలం మీ వెన్నంటే ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మీ లక్ష్యాలను సాధిస్తారు. మీరు చేపట్టే ప్రతి పనిలో మీ కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వారి ప్రోత్సాహంతో మీరు మరింత ముందుకు సాగుతారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని మరింత మెరుగుపరచుకోండి. కానీ అక్టోబర్ నెలలో కాస్త శారీరక సమస్యలు పెరుగుతాయి. మీ ఖర్చులు పెరుగుతాయి. తదుపరి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. యత్న కార్యాలు ఆలస్యం అవుతాయి. 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి శని సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. శని అష్టమ స్థానంలో సంచరించినప్పుడు వ్యక్తుల జీవితంలో అనేక రకాల వ్యవహారాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక, వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాలలో సమస్యలు ఎదురవుతాయి. ఏదైనా పని చేయాలన్నా అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి విషయంలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. శని ప్రభావం వలన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే అవకాశం లభిస్తుంది. కోర్టుకు సంబంధించిన పనుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అయితే కోర్టు కేసుల కోసం అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు సంయమనం పాటిస్తూ స్వీయ నియంత్రణతో వ్యవహరించినట్లయితే సమస్యలను అధిగమించవచ్చు. శని ప్రభావం ఉన్నంతకాలం చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రతి పనిని ఆలోచించి చేయడం మంచిది. శని ప్రభావం వల్ల కలిగే దుష్ఫలితాలు తొలగించడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం, శనిదేవునికి తైలాభిషేకం చేయడం, పేదవారికి దాన ధర్మాలు చేయడం వలన శని ప్రభావం నుండి బయటపడతారు. జూలై నుండి నవంబర్ నెలల మధ్య కాలంలో సహచరులతో ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వారితో వివిధ అంశాలపై విభేదాలు తలెత్తవచ్చు. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది. సహోద్యోగులు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మీ సంబంధాలలో ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఈ సమయంలో కోపోద్రిక్తులయ్యే అవకాశం ఉంది. సహనం కోల్పోయి ఎదుటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తిగత జీవితాల్లో ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు సంయమనం పాటించడం చాలా అవసరం. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఓపికగా, శాంతంగా వ్యవహరించడం ఉత్తమం. వివాహ మరియు వ్యాపార భాగస్వామ్యాల విషయంలో మాత్రం ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వివాహ ప్రతిపాదనలను స్వీకరించవచ్చు లేదా ఇప్పటికే ఉన్న సంబంధాలను ముందుకు తీసుకెళ్లవచ్చు. వ్యాపార రంగంలో కూడా కొత్త భాగస్వామ్యం అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. అయితే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం వలన చాలా మేలు చేస్తుంది. 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి రాహు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
సింహరాశి వారికి 2025లో రాహువు సప్తమ స్థానంలో సంచరిస్తాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహువు ఈ స్థానంలో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహరాశి వారి జాతకుల వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుగులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో అనేక అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. కాబట్టి సంభాషణలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి మనోభావాలను అర్థం చేసుకుని మెలగాలి. ఓపికతో వ్యవహరించడం, సంయమనం పాటించడం చాలా అవసరం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వ్యాపార భాగస్వాములతో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. విదేశీ వ్యాపార సంబంధాలు కలిగిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యక్తులు, సంస్థల సహకారంతో వ్యాపారంలో లాభాలు పొందవచ్చు. ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అనవసరమైన ప్రయాణాలు చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వారి సహకారం మీకు ఎంతో మేలు చేస్తుంది. 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి కేతు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నందున వారు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా అవసరం. మానసిక హెచ్చుతగ్గులు మరియు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వారు తమ మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వ్యాపార మరియు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించడం చాలా ముఖ్యం. వారు తమ వ్యాపార మరియు ఆర్థిక ప్రణాళికలను సమీక్షించి వాటిని క్రమబద్ధీకరించాలి. ఏకాదశ స్థానంలో గురుడు సంచరిస్తున్నందున సామాజిక విషయాల్లో పురోగతి ఉంటుంది. జీవన ప్రయాణాలు మెరుగుపడతాయి మరియు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారాల ద్వారా లాభాలు ఉంటాయి మరియు కొత్త లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. సింహరాశి వారు ఈ సమయంలో కేతువు ప్రభావం వలన ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మరియు గురుడు వలన కలిగే ప్రయోజనాలను పొందడానికి జాగ్రత్తగా ప్రణాళికలు చేసుకోవాలి. వారు తమ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి మరియు తమ వ్యాపార మరియు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించాలి. సింహరాశి వారికి 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 1. ఆంజనేయ ఆరాధన, హనుమాన్ చాలీసా, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠించడం ద్వారా ఈ సంవత్సరం మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.